హాయ్ అండి. చామదుంపలు ఫ్రై చేసేసుకుందామా? చూడండి చక్కగా గోలీల్లాగా సైజ్ చాలా బాగున్నాయి కదా! ఈ దుంపల్ని బాగా వాటర్‌తో క్లీన్ చేసేసుకొని, ఒకసారి బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరి మెత్తగా కాకుండా ఇలా ఒక విజిల్ పెట్టేసుకుంటే, మనం చేసుకునే ఫ్రైకి కరెక్ట్‌గా ఉంటుంది. అన్నీ నీట్‌గా పీల్ చేసేసుకొని, దాంట్లో ఒక స్పూన్ సాల్టు, కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసేసి, బాగా ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. దుంపలు బాగా డీప్ ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉండడం కోసం మనం బైండింగ్కి ఒక పౌడర్ తయారు చేసుకుందాం. హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోండి. ఇంకో హాఫ్ కప్పు మంచూరియన్ మిక్స్ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది కూడా హాఫ్ కప్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ దుంపల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనము ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా ఆ పౌడర్తోనే మొత్తం కలిపేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం దుంపలన్నీ కూడా వేసేసుకొని సిమ్లో పెడితే మనకి చక్కగా డీప్గా ఫ్రై అయిపోయినాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉన్నాయి. ఈ ఫ్రై ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? ఈ ఫ్రై అయిపోయింది కదండీ! ఇంకా ఆలు అండ్ ఆ మంచూరియన్ మిక్స్ పౌడర్ కూడా మిగిలింది. దాన్ని వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి ఒక బంగాళదుంప అండ్ ఆనియన్ కూడా కట్ చేసేసి ఆ పౌడర్‌తో మిక్స్ చేసి ఆయిల్‌లో ఇలాగా బాగా డీప్‌గా ఫ్రై చేశాను. చూడండి ఒక్క దెబ్బతో 2 ఫ్రైలు ఎలా రెడీ అయిపోయాయి. ఇంకేముంది నేనైతే వేడి వేడి టమాటా రసంతో ఈ 2 ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.